తిరుపతి రుయా హాస్పిటల్లో శానిటరీ కార్మికులుగా వర్క్ చేస్తున్న వీరికి సబ్ కాంట్రాక్ట్ చేంజ్ చేయడంతో వారికి జీతాలు అనేవి పడట్లేదు. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ రుయా హాస్పిటల్లో శానిటరీ వర్క్ చేస్తున్న ఈ కార్మికులంతా కూడా ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారు. వారికి జీతాలు అనేవి సక్రమంగా రాలేదు. ఇదేమిటి అనేసి ప్రశ్నిస్తే కనుక మిమ్మల్ని కొడతాము అనేసి అని చెప్పేసి కూడా సూపర్వైజర్లు బెదిరింపులకు గురి చేశారు. ఇక్కడ వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. అమ్మా ఏంటమ్మా మీ ప్రాబ్లం ఏంటి? సార్ జీతము తక్కువ పడింది, వచ్చి అడిగినాము. సిస్టర్లు కూడా కరెక్ట్గా వచ్చిందంటే వచ్చి అడిగిన దానికి దుమ్ము లేపుతాను. నేను జీతం అడిగితే ఎవరు చెప్పుకుంటా చెప్పుకోప మర్యాద ఉండదు. ఇక్కడికి వచ్చినావని ఒక వెంకటేష్ అనే సూపర్వైజరు నాకు కొట్టేది పైకి వచ్చినాడు సార్. వాడు జీతం అడిగితే చాలు మీదకి వచ్చేస్తూ ఉండారు. కష్టమైన వాటికి వేస్తారు. మనం జీతం అడిగితే సుఖమైన వాటికి వాళ్ళకి వేసుకుంటారు. కానీ మాకు ఎక్కడ కష్టం ఉందో ఎతకుతారు వాటిలో. ఆ వాటికి వేస్తే ఏం సార్ కష్టపడి వస్తే మళ్ళీ కష్టంగా వేస్తాము. ఎవరు చెప్పుకుంటా చెప్పుకోబో ఏం పీక్కుంటారని అదే అంటారు ఈ సూపర్వైజర్లు. దానికి ఎవరు స్పందిస్తూ ఉంటారు సార్? మా గురించి ఏ ఊరు పట్టించుకునేది లేదు. ఎవరు ఎక్కడెక్కడో తిరిగినాం సార్, అసలు ఎవరు పట్టించుకునేది చేస్తాము అంతే అయిపోయా. వీళ్ళ దగ్గర వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో ఏమో. వీళ్ళు పోయి సూపర్వైజర్లు సమాధానం వాళ్ళ దగ్గర నేను వచ్చేదే లేదు సార్. నేనే వచ్చి నా జీతం అడిగిన దానికి నన్ను దుమ్ము లేపుతానన్నారు. కొట్టేదాన్ని పైకి వచ్చినాడు సూపర్వైజర్. నా దగ్గర రికార్డు ఉంది, మీకు పెడతాను, వినిపించండి. రైట్ అమ్మ, ఇప్పుడు ఎన్నాళ్ళుగా మీకు జీతాలు రావట్లేదు? గతంలో ఎలా వస్తానింది, ఇప్పుడు ఎలా వస్తుంది? సార్ అంతకు ముందు శ్రీనివాసులు సార్ ఉన్నాక బాగానే వస్తూ ఉన్నింది. ఈ సబ్ కాంట్రాక్టర్ వాళ్ళు వచ్చినారు, మాకు జీతాలే కరువు అయిపోయినాయి సార్. వీళ్ళు వచ్చి 4 సంవత్సరాలు ఒక పిఎఫ్ పట్టినలా ఈఎస్సీ లేదు. వీళ్ళు తినేస్తూ ఉన్నారు. మాకు ఏమీ లేకుండా పోయి పిఎఫ్ అడిగినామంటే 0 చూపిస్తూ ఉన్నారు మీకు లేదని. ఆ ఎండి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు పోతాడో కష్టపడి ఓటీలు చేసి ఆ డబ్బులు కూడా ఇవ్వటం అడిగినామంటే ఎవరు చెప్పుకోబో మేము ఏమో ఏం చేస్తారు. ఆ ఎండి అంటారు ఒక్క రోజున మీరు ఎట్టుండారు ఏం మీ పరిస్థితి అని అడిగేది లేదు. ఆయన అక్కడికి ఆడవాళ్ళ ఆసుపత్రికి వస్తాడు, అక్కడ మీటింగ్ పెట్టి అట్లా వెళ్ళిపోతాడు. వీళ్ళకి పిలిపించి ఇక్కడ సూపర్వైజర్లు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు సూపర్వైజర్లు సరిగా లేరు సార్. మాకు న్యాయమే జరగటం లేదు. ఈ రుయాలో ఎవరు న్యాయం చేసేదే లేదు. మాకు మా బాధలు ఎవరికి చెప్పుకోవాలా? కనీసం వాళ్ళకన్నా చెప్తే వాళ్ళన్నా స్పందిస్తారేమో దీనికని కూర్చొని ఉన్నాము. ఇద్దరికి జీతాలే వేసిన 3 నెలల నుంచి వాళ్ళు ఏం తిన్నా ఇండల్లో వాళ్ళకి రచ్చేస్తాడు మొగుళ్ళు. వాళ్ళకంతా పడేదే మీకు పడేదే, మీరు ఎక్కడ పోతా ఉన్నారు? మీ డ్యూటీలు పోయింటే మీకు జీతం పడి ఉంటుంది. ఏం జరుగుతూ ఉంది ఇక్కడ అని వాళ్ళ మొగుళ్ళు వాళ్ళకి టార్చర్ పెట్టి బయట తరిమేసినారు. 4 రోజుల నుంచి 2 ఆడవాళ్ళు ఈడ పడి ఉన్నారు. అన్నం కూడు లేకుండా ఇక్కడ అన్నం తిని ఈడ పడి ఉన్నారు. వాళ్ళకి సమాధానం ఎవరు చెప్తారు? వాళ్ళు ప్రతి వాటికాడు వచ్చి ఏడుస్తూ ఉన్నారు జీతాల గురించి. వాళ్ళు ఏం తినాలా ఎవరు సమాధానం? ఆఫీస్ కాడికి పోయి అడిగితే అందరికీ చెప్తే చేస్తాము, ఏమి ఇంతవరకు చేయలే. నిన్న 3 రోజుల నుంచి ఇక్కడ కూర్చున్నాము, ఎవరు వచ్చి ఏమి పలకరించలా. ఆ రమణయ్య ఉన్నాడు, ఆడవాళ్ళంటే ఆయన కేర్లెస్. ఒక ఇంటికి ఫూ అని ఒప్పుతాడు ఆడవాళ్ళకి. మీరు ఏం చేసుకుంటాడు అంటాడు. ఆయన పెద్ద, ఆయన వయసులో ఆయనకి తెగిన వాళ్ళ దగ్గర పోయి సమాధానం ఆయన వాళ్ళకి ఇస్తాడు, మాకీడు పోతా ఉండండి అంటాడు. ఏదిగా ఒక పెనాల్ని పరగని ఏది అడిగినా మాకీడు వేరే వాళ్ళు అడిగితే ఇస్తాడు. అన్నీ ఏమేం కావాలంటే వాళ్ళకి వచ్చి మీరు వార్డులలో చూడండి. ఇంతంత పరకుతో ఊడుస్తూ ఉన్నాం మేము. మా కష్టాలు ఎవరు చెప్పుకోవాలా? ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోవటం లేదు సార్. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మరికొంతమంది కూడా మహిళలు శానిటరీ కార్మికులు ఇక్కడ ఉన్నారు. వారికి కూడా జీతాలు ఎన్నాళ్ళైంది వచ్చి అనే విషయం కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్నాళ్ళైందమ్మా మీకు జీతాలు వచ్చి? సార్ మాకు జీతాలు వచ్చి ఇది రెండు నెలలు జీతాలు రావాలి. ఇద్దరికి 2 నెలలు జీతాలు రావాలి, మిగిలిన వాళ్ళకి 1 నెల జీతం రావాలి. ఇద్దరికి మాత్రం 2 నెలల జీతాల్లో 1 నెల జీతం అడిగితే మాకు జీతాలు పడి వారం అయిపోయింది. వాళ్ళని అడిగితే ఈ పొద్దు రేపు అంటూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో గొడవ చేస్తూ ఉన్నారు. జీతాలు తేలేదు, మీరు డ్యూటీకి పోతూ ఉండారా, యాడికి పోతూ ఉండారా అని చెప్పి రచ్చేస్తూ ఉన్నారు. ఆ మాట గురించి మేము ఇక్కడ 3 రోజులుగా కూర్చొని మాట్లాడుతూ అడుగుతూ ఉన్నాము. ఇంకొంచెంపు ఇప్పుడు ఈ మాటే మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు వచ్చి 4 ఏండ్లు అయింది. ఇది 5వ సంవత్సరం, 4 ఏండ్లు పూర్తి అయింది. సబ్ కాంట్రాక్ట్ వీళ్ళు వచ్చినాక జీతాలు కరెక్ట్గా లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు, ఏమీ లేదు. ఏమన్నా మాట్లాడినామంటే ఒక్కరోజు లీవ్ 4 వీక్లు ఆఫ్ తప్ప ఒక లీవ్ ఎక్స్ట్రా అయితే 2000 1500 కట్ చేస్తూ ఉంటారు. అడిగితే యావదో ఒక నెపం చెప్తా ఉండారు. వాళ్ళు మాస్టర్లో ఒకటి రాస్తూ ఉండారు, వాళ్ళు మా బుక్లో ఒకటి రాస్తూ ఉండారు. దాన్ని అడిగితే కన్నా ఏడకంటే ఆడికి మాట్లాడుతూ ఉండారు. సూపర్వైజర్ వర్కర్స్ని లెక్క చేయడం లేదు, నోటికి ఏకవచనంలో మాట్లాడుతూ ఉండారు. వాళ్ళ జీతాలు ఏం సార్ మేము కష్టపడి మా జీతం అడిగితే ఇట్లా చేస్తూ ఉంటారంటే ఇప్పటికి ఆల్రెడీ 2-3 సార్లు వచ్చి మేము అడిగినాము.
దాని గురించి అడిగితే కూడా వాళ్ళ సమాధానము పంపిస్తానమ్మా వేస్తానమ్మా అంటారే కానీ దానికి 3 నెలలు అయినా సమాధానంలే, 4 నెలలు అయినా ఆ డబ్బులు వాళ్ళ చేతికి చేరడం లేదు. నెల ఇదే జరుగుతూ ఉంది. పోతే జనరల్ డ్యూటీ వేసి ఒక్కొక్కరిని 4 వార్డులు 3 వార్డులు చెప్తా ఉండారు, చేస్తూ ఉండారు. మాకు జనరల్ డ్యూటీ వద్దు, మాకు అదే యథా ప్రకారము డ్యూటీలు ఫస్ట్ డ్యూటీ, సెకండ్ డ్యూటీ, నైట్ డ్యూటీ ఆ విధంగా వేసేయాలి. పోతే మాది ఏముందో మాకు ఇచ్చేస్తే మేము గొడవలు రచ్చలు మేము చెయ్యము. మేము ఏందో కష్టపడుకొని వచ్చినాం సార్. మాకు రచ్చలు రంపులు అంటే మాకు భయము. ఇంట్లో వాళ్ళు కూడా గొడవలు చేస్తారు. మేము ఆడ బాధలు పడి ఈడ బాధలు పడి మేము బతకలేకపోతా ఉన్నాం సార్. మాకు జీతాలు సమంగా లేదు సార్. ప్రతి ఒక్క వర్కర్స్ ఇట్లే ఉన్నారు. పోతే వాళ్ళు కూడా నెల మాకు కష్టమైన వాళ్ళే వేస్తూ ఉంటారు సార్. దీంట్లో 2 గ్రూపులు 3 గ్రూపులు ఉంటారు. వాళ్ళు చెప్పిన మాట వినే వాళ్ళని ఎక్కడ కష్టం లేకుండా చూసుకుంటారు. వాళ్ళు పొనుకొని లేచిపోయినా వాళ్ళకి జీతాలు కరెక్ట్గా ఇస్తూ ఉంటారు. మేము ఎంత కష్టపడినా, మేము ఎంత ఇబ్బంది పడినా మాకు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎంతవరకు అయినా మాకు కష్టం వాడే వేస్తూ ఉంటారు. అడిగినాం అనుకోండి, మేము ఇంతేమా చేసేది, ఇట్లే చేస్తాం, మీకు ఇష్టం ఉంటే చెయ్యొచ్చా లేకపోతే వెళ్ళిపోవచ్చు అంటూ ఉంటారు. ఒళ్ళు బాగాలేకుండా వచ్చి మేము అడిగినామంటే లీవ్ అడిగితే కానీ లీవ్ ఇచ్చేలేదమ్మా, మేము ఇచ్చినప్పుడు మీరు తీసుకోవాలి, మీ ఇష్టానికి మీరు ఇయ్యము అనే మాట అంటూ ఉంటారు. లేదా మేము అడిగినాం అనుకోండి, వాళ్ళు ఇచ్చేలేదు సార్, మాకు ఒళ్ళు బాగలేదు సార్ అనేసి అట్లా ఏమన్నా చెప్పి లీవ్ పెడితే, ఒక్క లీవ్ పెడితే 1500 2000 కట్ చేస్తూ ఉంటారు. ఏమ్మా నేను లీవ్ పెట్టద్దంటే నువ్వు ఎట్లా లీవ్ పెడతాను, మళ్ళీ దానికి గొడవలు వేరా. ఈ మరి మేము పడలేకపోతూ ఉంటాం సార్. ఇంతే కాదు సార్, ఒక ఆమె దీంట్లో సంవత్సరం అయింది సార్, సుజాత అనే ఆమెకు డ్యూటీ లేకుండా చేసినారు. ఆమెది తప్పు ఏమీ లేదు. మేము గేటు బయట డ్యూటీ వదిలి గేటు బయట పోయిన వాళ్ళని తొడుకొని వచ్చి, అంటే ఫోన్ చేసి శేషాద్రి అనే ఆయన సూపర్వైజర్ ఫోన్ చేసి ఆమెను రమ్మని చెప్పి వాళ్ళని గొడవ చేసి ఆమెకి డ్యూటీ లేకుండా చేసినారు సార్. సంవత్సరం అయింది. వాళ్ళ ఫ్యామిలీ అంతా ఏమి డ్యూటీకి అడిగి లేకుండా చేసుకున్నారు. సూపర్వైజర్లు అందరూ కలిసి ఆమె డ్యూటీ లేకుండా చేసినారు. ఆమె కంపల్సరీగా డ్యూటీ ఇవ్వాలి సార్. డ్యూటీ ఇచ్చే వరకు మేము ఇట్లే చేస్తాము, యావదో ఒకటి వాళ్ళు చెప్పాలి. అంతేకాదు మాకు జనరల్ డ్యూటీ వద్దు, మాకు యథాప్రకారం ఎట్లా డ్యూటీ ఉండింది అట్లా చేయాలి, షిఫ్ట్ల ప్రకారమే చేయని మేము చేస్తాము. ఇంతే కాకుండా మా కస్టమర్ ఏమన్నా వాళ్ళు వచ్చి చెప్పుకున్నా లెక్క లేకుండా మాట్లాడుతూ ఉండారు. వాళ్ళని ఒక రకం మమ్మల్ని ఒక రకం చేస్తూ ఉండారు. మాకు అది లేకుండా వర్కర్స్ అంటే మేము అందరికి ఇక్కడ కష్టపడేకే వస్తాము. ఇక్కడ ఎవరో విఐపీలు కాదు. విఐపీలుగా ఉంటే ఇక్కడ రావన్న అవసరం లేదు. వాళ్ళని అదేమన్నా చెప్తే అది వాళ్ళు మా వాళ్ళు, వీళ్ళు మీ వాళ్ళు అంటారు. మా వాళ్ళు అనేటప్పుడు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని జీతాలు వేయచ్చు, అది మీ అందరికీ తెలుసు. కానీ వాళ్ళని ఇక్కడ పంపించి వాళ్ళు కూర్చోబెట్టి మమ్మల్ని పని చేయించి చేసేదే కాకుండా మా మీద మెమ్మల్ని ఇవ్వడం, మమ్మల్ని టార్చర్ పెట్టడము, ఈ విధంగా అంతా చేస్తూ ఉంటారు. ముసలోళ్ళు ముతుకోళ్ళని చూడరు. ఏమైనా మాట్లాడితే కన్నా మీకు డ్యూటీ ఇచ్చేలేదో, మీరు ఎవరి దగ్గర చెప్పుకుంటారో చెప్పుకోండి అనే మాట అంటూ ఉంటారు. ఇది ఎంతవరకు జరుగుతుందో మీరే వినండి. కనీసం మెటీరియల్ అంటావు, నాకైతే ఈ ఓటీలే సార్, ఓటీలో మెటీరియల్ లేకపోతే ఏమీ జరగదు. ఆడొచ్చి కావాలంటే మీరు చూడండి. మేము అక్కడ సిస్టర్లు ఇచ్చేదాన్ని నేను వాడుతూ ఉన్నాను. ఇక్కడ ఏమన్నా అడిగితే తలాడుతూ వాళ్ళకి ధరిస్తాము అంటారు. వాళ్ళు మధ్యాహ్నం వాళ్ళ మీద చెప్తారు, ఒకరి మీద ఒకరు చెప్పుకొని మెటీరియల్ ఈకుండా చేస్తూ ఉంటారు. ఎమర్జెన్సీ ఓటీలో నేను చేస్తూ ఉంటాను. అక్కడ యావది లేకపోయినా జరగదు. కానీ మేము అడ్జస్ట్ చేసుకొని పోతా ఉంటాం. ఏమంటే ఒకరి మీద కొట్లాట వేసుకున్నా, ఒకరి మీద గొడవ వేసుకున్నా మాకు వచ్చేది ఏమీ లేదు, ఒరిగేది ఏమీ లేదు. మనకి ఎందుకు ఇవంతా అని చెప్పేసి, కాబట్టి మేము ఇట్లా చేసుకున్నా మాకు జరగడం లేదు. మాకు న్యాయం చేయమని చెప్పి వీటిని మా సమస్యలను సీఎం వరకు తీసుకొని పోవాలని, మా సమస్యను పరిష్కరించాలని మీకు దయచేసి మీ కాళ్ళు, ప్రతి ఒక్క అధికారిని మేము కాళ్ళు పట్టుకొని మేము అడుక్కుంటా ఉన్నాము. దయచేసి మాకు న్యాయం చేయమని చెప్పి మిమ్మల్ని ప్రతి ఒక్కరిని మేము వేడుకుంటా ఉన్నాము సార్. ఇక్కడ ఈ రుయా హాస్పిటల్లో సూపర్వైజర్ల వేధింపులు మేము భరించలేకున్నాం. అదేవిధంగా మహిళల్ని కూడా వారు లెక్క లేకుండా వాళ్ళు చాలా ఏకవచనంతో మాట్లాడుతూ వాళ్ళని దూషిస్తున్నారనేసి కూడా అంటున్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ అసలు? సార్ నమస్తే సార్, నా పేరు ఉషారాణి. నేను హౌస్ కీపింగ్ డ్యూటీ ఇక్కడ రుయాలోనే చేస్తున్నాను. ఒక 15 సంవత్సరాలు చేస్తున్నాను సార్. ఇక్కడ కంపెనీ తరఫున జరిగేటప్పుడు బాగా జరుగుతుంది సార్. నెల జీతాలు పడేది, పిఎఫ్ ఈఎస్ఐ కంపల్సరీ వేస్తూ ఉండేటోళ్ళు. ఇప్పుడు సబ్ కాంట్రాక్ట్ అనే అతను ఎండీగా ఇక్కడ వచ్చినప్పటి నుండి చాలా ఇబ్బందులు, ఇరుకులు, చాలా వర్కర్స్ అందరూ బాధపడుతూ ఉన్నారు. మెయిన్ పిఎఫ్ అంటూ 0 బ్యాలెన్స్ ఉంది. అసలు ఒక 4 ఆఫ్ల తర్వాత ఒక లీవ్ పెట్టినామంటేనా 1500, 700, 800 మనిషికి తగ్గట్టు కట్ చేస్తున్నాడు శాలరీ అయితే కన్నా. అట్లా జీతం చాలా తక్కువ వేస్తున్నారు. పాపం వీళ్ళు ఎవరు చెప్పుకోలేక బాధపడుతూ మాకు వచ్చి చెప్పేది. కానీ మేము ఇక్కడుండి వీళ్ళు చెప్పే మాటలు వినేసి మేము ఏదైనా చేయాలంటేనా మా మాటలు కూడా జరగనీయకుండా చేసేటోళ్ళు ఉన్నారు. ఇక్కడ చాలా ఇబ్బందులుగా ఉంది.
దయచేసి మా కష్టాలన్నీ తెలియపరిచి సీఎం సార్కి మా ఇబ్బందులన్నీ తొలగించి సంతోషంగా దీవించేదానికి మమ్మల్ని మంచిగా చూడాలని ఆశిస్తున్నాం సార్. రుయా హాస్పిటల్లో శానిటరీ వర్కర్స్గా వీళ్ళు పనిచేస్తున్నారు. అయితే ఇక్కడ వీరికి సరైన మెటీరియల్ కూడా ఇవ్వకుండా వారిని ఇక్కడ వేధిస్తున్నారు అనేసి అని చెప్పేసి, అదేవిధంగా సూపర్వైజర్లు కూడా ఇక్కడ వీరిని ఏకవచనంతో పిలుస్తూ అదేవిధంగా వారిని దూషిస్తున్నారు అనేసి కూడా అంటున్నారు. అమ్మా చెప్పండి అమ్మా, ఏం జరిగింది ఇక్కడ, ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అసలు? మాకు శాలరీ సరిగా పడట్లేదు, ఈఎస్సీ పిఎఫ్ పడట్లేదు. అడిగితే పేరుకి వచ్చి 16,000 మాకు జీతం ఇస్తా ఉన్నారని సంతకాలు పెట్టించుకున్నారు బాండ్ పేపర్ల మీద. మాకు ఇక్కడ జీతాలు ఇచ్చేదేమో 11,800, 11,300 అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కలా శాలరీస్ వస్తూ ఉంటాయి. మేము నెల శాలరీ వస్తే బతికేదే కష్టంగా ఉంది. 3 నెలలకి 4 నెలలకి పెండింగ్ పెట్టేసి ఒక్కొక్క శాలరీ వేస్తే మా బిడ్డ పాపలు ఎలా చదివించుకోవాలి, ఎలా బతకాలి, ఎలా చూసుకోవాలి, మేము ఎట్లా బతకాలి సార్? మేము 4 నెలలకు ఒకసారి ఒక జీతం పడితే ఆ జీతంతో మేము ఎలా బతకాలి, ఎలా పిల్లల్ని చదివించుకోవాలి, ఎలా ఇప్పుడు ముసలి ఉన్నారు వాళ్ళకి ఏదైనా ట్యాబ్లెట్లు తెచ్చేయాలన్నా మాకు బాగా లేకపోయినా కూడా మాకు కనీసం రూపాయి 2 రూపాయలు కూడా అది కూడా లేకపోతే మేము ఇక్కడ ఉద్యోగాలు డ్యూటీలు చేసి కూడా ఏం ప్రయోజనం సార్? దయచేసి అధికారులకు తీసుకెళ్ళి మాకు న్యాయం చేయండి, నెల శాలరీ వచ్చేలాగా చేయండి, మాకు పిఎఫ్ పడేలాగా చేయండి. మేము అది తప్ప ఇంకా వేరేది మేము అడగట్లా. మా కష్టమే మేము అడుగుతున్నాం, వాళ్ళ కష్టం మేము అడగట్లేదు. ఇప్పుడు ఎన్నాళ్ళుగా మీకు జీతాలు రావట్లేదమ్మా? ఇంతకుముందు అయితే 4 నెలలకు ఒకసారి పడతా ఉంది. ఇప్పుడు ధర్నాలు అవన్నీ చేసినప్పటి నుండి ఇప్పుడు 2 నెలల జీతం పెండింగ్ ఉంది. అది అడిగితే ఏమంటారు? ఇదిగా వేస్తాము, ఈ రోజు కాదు రేపు నెలలో వేస్తాము, ఈ రోజు రేపు అని చెప్పి పెండింగ్ పెడతానండి. ఒక శాలరీ పూర్తిగా శాలరీ అయితే పడట్లా మాకు. కొంతమందికి అయితే 10,000 వేస్తారు, కొంతమందికి 11,000 వేస్తారు, కొంతమందికి అయితే 8,000, 7,000, 5,000 అట్లా వేస్తారు సార్. మేము పూర్తిగా అసలు నెలలో పని చేస్తే మాకు 8,000, 7,000 మాకు ఎట్టు సార్ గిట్టుతుంది? బాడిగలు ఎట్లు కట్టాలి, మేమేం తినాలి, మేమేం తాగాలి? ఇది ఇక్కడ వీళ్ళ పరిస్థితి. అమ్మా మీకు ఎన్నాళ్ళైందమ్మా జీతాలు వచ్చి? నాకు హెల్త్ బాగాలేక నైట్ డ్యూటీలో ఉన్నాను సార్. ఏ క్లాస్లో హెల్త్ గర్భతీసే పాలిటేట్ అని మెటర్నిటీలో నేను పోయి అడ్మిట్ అయినాను. 5 సంవత్సరాలు కాకుండా అయిపోయినాను. పోయి అయితే చేసుకున్నాను ఇక్కడ మన మెటర్నిటీలోనే. నీకు ఆడ అడిగితే జీతం పడలేదంటే, ఏం సార్ నాకు 2 నెలలు జీతం పడలేదని, నీకు పడేది లేదమ్మా, నువ్వు నిలిచిపోయి ఇంట్లో బాగలేకుండా. ఈడ కాదనేసి 2 లీటర్లు అడిగినారు, 2 ప్యాకెట్లు బ్లడ్ ఎక్కించాలని. లేదు అటని చెప్పినాను. కాదమ్మా, మీకు ఎన్నాళ్ళైంది జీతాలు వచ్చి ఇప్పటికి? మీరు పని చేశారా లేదా? చేసినాను సార్, పని చేస్తామనే ఈ మాదిరిగా అయిపోయింది సార్. నాకు జీతం 2 నెలలు జీతం పడలేదు సార్. అడిగితే ఏమంటారు? నీకు అమ్మా సరిపోయింది బో అటనే. ఇప్పుడు లీవ్లో ఉన్నాను సార్, నేను గర్భతీ 3వ నెల గర్భతీ మదనపల్లి పోయి అప్పులు చేసుకొని నేను చేసుకొని వచ్చి ఇది 3వ నెల గట్టిగా మాట్లాడేదానికి కాకుండా పోతా ఉండేది సార్. నాకు 2 నెలల జీతం నాకు పడలేదు సార్. తిరుపతి రుయా హాస్పిటల్లో అతిపెద్ద ఆసుపత్రి ఈ తిరుపతి రుయా పెద్ద ఆసుపత్రి ఇది. ఈ ఆసుపత్రిలో ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న శానిటరీ వర్కర్స్కి జీతాలు అనేటివి వేయకుండా, అదేవిధంగా సూపర్వైజర్ల వేధింపులు కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నాయనేసి అని చెప్పేసి శానిటరీ కార్మికులు ఇక్కడ చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అదేవిధంగా వారికి అక్కడ క్లీన్ చేయడానికి కూడా వారికి సరైన మెటీరియల్ కూడా ఇవ్వకుండా వారిని ఇక్కడ ఈ సూపర్వైజర్లు వేధిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ వింటున్నాం కదా. అదేవిధంగా వీరికి జీతాలు అనేటివి అడిగితే కనుక వాళ్ళని లెక్క లేకుండా మిమ్మల్ని ఏకవచనంతో వాళ్ళని పిలుస్తూ అదేవిధంగా వాళ్ళని దూషిస్తూ కొడతాము, అవసరమైతే కొడతాము అనేసి అని కూడా అంటున్నారు. గతంలో మాకు జీతాలు సక్రమంగా వచ్చేటివి, అయితే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక 3-4 నెలల నుంచి మాకు ఈ జీతాలు అనేవి సక్రమంగా రావట్లేదు అనేసి అని చెప్పేసి కూడా వీరు చెప్తున్న పరిస్థితి. ఇకనైనా అధికారులు స్పందించి వీరికి జీతాలు వెంటనే వేయాలనేసి అని చెప్పేసి వారు కోరుతున్నారు.